భారత ఓటమిని శాసించాడు ఎవరి వాండర్సే. ఫ్రెండ్స్, నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడిన ఆటతీరు చూస్తే 100% టీమిండియా గెలుస్తుంది అని అందరూ భావించారు. కానీ రోహిత్ శర్మని ఔట్ చేసిన వెంటనే టప 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 వికెట్స్ పడిపోయాయండి. వాండర్సే స్పిన్ మాయాజాలం అంత అద్భుతంగా ఉంది. అసలు వాండర్సే వనిండు హసరంగా బదులుగా వచ్చాడు. అంటే తనని పక్కన పెట్టి తీసుకున్నారనమాట. సో, తీసుకున్న ఫస్ట్ మ్యాచ్‌లోనే తను ఎంత మంచిగా అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఓడీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 22 మ్యాచెస్ ఆడాడు. బట్ అవి సోర్సెస్ ఉన్నాయన్నమాట. నిన్న మ్యాచ్‌లో అయితే మాత్రం బాల్ ఎంత బాగా టర్న్ చేశాడంటే నిజంగా అసలు మామూలు విషయం కాదు. గ్రేట్ అని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీని, కేఎల్ రాహుల్‌ని, శుభ్మన్ గిల్‌ని ఫస్ట్ 6 వికెట్లు తీసేసింది కూడా తనే అనమాట. ఓకేనా. అంత మంచిగా ఏసాడు. 10 ఓవర్‌లో ఏసి 33 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీయడం మామూలు విషయం కాదు. నిజంగా గ్రేట్ స్పెల్ అని చెప్పొచ్చు. మంచి ఫ్యూచర్ ఉంది అతనికి. ముఖ్యంగా మన ఇండియన్ ప్లేయర్స్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, ఒక రోహిత్ శర్మ మినహాయించి ఎవ్వరు కూడా పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేయలేకపోతున్నారు. సో, ఎందువల్ల ఈ విధంగా ఉంది? మన గౌతమ్ గంభీర్ ఎరా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా నాకు రోహిత్ శర్మ కావాలి, విరాట్ కోహ్లీ కావాలి అని చెప్పి తను పట్టు పట్టి వాళ్ళిద్దరు టీమ్ ఇండియన్స్ ఖచ్చితంగా నాకు కావాలని తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటే, వీళ్ళేమో రోహిత్ శర్మ తనను న్యాయం చేస్తున్నాడండి. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ కొట్టాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. తను ఓడిఐని కూడా చూడకుండా ఒక టీ20 ఫార్మాట్ లాగా ఉండి రన్స్ కొట్టి ఎళ్తున్నాడు. సో, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ తలా ఒక 20 రన్స్ కొట్టినా గెలిచేవాళ్ళు. ఓకేనా. బట్ అలా చేయలేదనమాట. 10 మంది 20 రన్స్ కొట్టినా కూడా 200 స్కోర్ అవుతాయన్నమాట. రోహిత్ శర్మ ఒక 60 కొట్టాడు. 260 కొట్టొచ్చు. బట్ అంత తక్కువ స్కోర్‌ని కూడా వాళ్ళు చేయడం చాలా కష్టపడుతున్నారనమాట. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ విఫలమవుతున్నారండి. కేఎల్ రాహుల్, దాని తర్వాత చూసుకుంటే శివం దుబే డకౌటు. ఆ! ఎంతసేపటికి ఇద్దరే ఆడాల. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అంతేందో పర్లేదు 30, 35 కొడుతున్నాడు. దాని తర్వాత మిడిల్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్. వీళ్ళు ముగ్గురు మినహాయించి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఎఫర్ట్స్ పెద్దగా పెట్టరు మీద నాకైతే అర్థమవుతుంది. నిజంగా నెక్స్ట్ మ్యాచ్‌లో మాత్రం ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం చాలా బ్యాడ్ అయిపోతుందనమాట రోహిత్ శర్మకి కానివ్వచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి నెక్స్ట్ ఓడీఐ మనకు స్టార్ట్ అవబోతుంది. సీరీస్ అయిపోయిన వెంటనే మనకు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటది. దాని తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఉంటది. సో, ఇప్పుడు మనం ఓడిపోయామంటే అంత కాన్ఫిడెన్స్ ఉండదు నెక్స్ట్ మ్యాచెస్‌కి. సో, కాబట్టి ఖచ్చితంగా టీమిండియా పుంజుకోవాలి. బట్ వాండర్సే మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలానే చరిత అస్సలంక కూడా మంచిగా అయితే బౌలింగ్ చేశాడు. మంచి కెప్టెన్సీ వాళ్ళ నుండి. ఫస్టు మిడిల్ ఆర్డర్ అసలు వాళ్ళది బాలేదు. బట్ లాస్ట్ మూమెంట్‌లో ఒక 5 ఓవర్స్‌లో మంచిగా స్కోర్ ఇస్తున్నారు. అది కట్టడి చేయాలి. నిజంగా గౌతమ్ గంభీర్‌కి అలానే రోహిత్ శర్మకి ఒక మంచి గుణపాఠం అని చెప్పుకోవచ్చనమాట. సో, ఫస్ట్ మ్యాచ్ కూడా గెలిచే మ్యాచ్, ఈజీ మ్యాచ్ డ్రా చేసుకున్నారు. బట్ ఈ 2 మ్యాచ్ కూడా గెలిచే మ్యాచే. అన్నీ కూడా చేతులారా పోగొట్టుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీలంకన్ బౌలర్స్ చాలా మంచిగా పుంజుకుంటున్నారండి. మెయిన్ వాళ్ళకి టాస్ గెలవడమే కొంత లక్ అనుకోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఒక రకంగా జెన్యూన్‌గా చెప్పాలి అనంటే టీమిండియాతో పోల్చుకుంటే శ్రీలంక అనేది జుజుబి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్తున్నా. సో, కాబట్టి శ్రీలంక టీమ్‌తో మనం ఓడిపోయామంటే ఒక ఐర్లాండ్‌తోనో, ఒక బంగ్లాదేశ్ టీమ్‌తోనో ఓడిపోయినట్టు లెక్క. ఎందుకంటే మన టీమిండియా అంత భీకరంగా ఉంది. సో, కాబట్టి మెయిన్ ఏంటంటే నాకు తెలిసి కేఎల్ రాహుల్ విఫలమవుతున్నాడు కాబట్టి రిషబ్ పంత్‌ని తీసుకొనొస్తేనా బాగుంటుందేమో అని వేచి చూడాలి. బట్ నాకైతే చాలా డిసప్పాయింట్ ఉన్నాను ఫ్రెండ్స్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము నిన్న వా రోహిత్ శర్మ మినహాయించి మిగతా ఇండియన్ బ్యాటర్స్ వాళ్ళ ఆట తీరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.